गाइस वेलकम टू संतोषिनी व्लॉग्स अंदर ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా అందరూ ఇంట్లో అయితే ఉంటారు కాబట్టి ఇంకా వడియాలు చల్లమిరపకాయలు అన్ని చేసుకుంటారు నేనైతే చల్లమిరపకాయలు చేసుకుందామని ఇంకా మార్కెట్ కి వెళ్ళి మిరపకాయలు అయితే తెచ్చుకున్నాను అయితే నేను రెండు రకాల మిరపకాయలు తెచ్చానండి కొన్ని కారంవి కొన్ని కారం లేనివి పెద్ద మిరపకాయలు అయితే తెచ్చుకున్నాను మాకు చిన్న పాప ఉంది తింటదని ఇంకా ఈ మిరపకాయలు అయితే మధ్యలో చీరేసి పిక్కలు అయితే తీసేసుకుంటున్నానండి నేను కారం కొంచెం తక్కువగా ఉంటుంది అలా చేస్తే ఇంకా కారం తినే వాళ్ళు అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు అయితే నేనైతే ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకున్నాను ఇంకా మంచిగా గిలక కొట్టేసి దీంట్లో అయితే పచ్చిమిర్చి వేసి ఇంకా మనం కల్లుప్పు వేసేసుకోవాలి వేసుకుని మంచిగా కలిపి 3 days అయితే పెట్టేసుకోవాలండి ఇంకా 3 days తర్వాత మనం ఇంకా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టాక మళ్ళీ 4వ రోజు కూడా మళ్ళీ అదే పెరుగులో అయితే మళ్ళీ ఆ మిరపకాయలు వేసి ఊరబెట్టుకోవాలి ఊరాక ఇంకా మనం 5వ రోజు నుంచి ఇంకా పెరుగులో వేసుకోవాల్సి ఉంది డైరెక్ట్ ఎండలో ఇంకా 4-5 రోజుల్లో ఇంకా మిరపకాయలు అయితే మంచిగా ఆరిపోతాయి ఇక ఎండాక మనమైతే మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా తినేయొచ్చండి ఇవైతే పప్పుచారు రసం ఇంకా గింజన్నం పెరుగన్నంతో అయితే తినడానికి అయితే బాగుంటుంది ఇంకోండి మాకైతే 3 daysకి అయితే మంచిగా ఆరిపోయాయి ఇంకా నేనైతే కొత్తగా అయితే కామెడీ వీడియోస్ అయితే చేస్తున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ బై బై గాయ్స్ సబ్స్క్రైబ్